హలో అందరికీ. ఏదైనా స్వీట్ అప్పటికప్పుడు తినాలి అని అనిపించినప్పుడు చాలా ఈజీగా అయిపోవాలి, అలానే చాలా టేస్టీగా కూడా ఉండాలి అని అనుకున్నప్పుడు చాలా ఈజీగా అలానే క్విక్గా ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా క్విక్గా ఎవరైనా కానీ ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసేయచ్చండి. ఒక్కసారి మీ ఇంట్లో ఈ స్వీట్ అనేది ట్రై చేయండి. చాలా అందరూ ఇష్టంగా తింటారనమాట. ఇది ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని నేను ఇక్కడ ఒక కప్పుతో మిల్క్ని తీసుకుంటున్నాను. ఒక కప్పుని మీరు మెజర్మెంట్గా పెట్టుకోండి. బాండీ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఈ కప్పు పాలు అనేవి ఆ బాండీలో పోసేయాలి. మీరు ఏ కప్పుతో అయితే మిల్క్ని తీసుకుంటున్నారో అదే కప్పుతో పుట్నాల పప్పును కూడా ఇక్కడ తీసుకోవాలన్నమాట. రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. అప్పుడే స్వీట్ టేస్ట్ అనేది చాలా చక్కగా ఉంటుంది. ఇలా పుట్నాల పప్పును కూడా తీసుకున్న తర్వాత పాలు ఒక్క పొంగు వచ్చిన తర్వాత స్టవ్ అనేది మీరు ఆఫ్ చేసేసేయండి. పుట్నాల పప్పు అలానే పాలు అనేవి చక్కగా రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పక్కన పెట్టేసేయండి. క్రీమ్ టెక్స్చర్ కోసం 2-3 యాలకుల్ని ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకొని స్వీట్నెస్ కోసం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకున్నామో ఆ కప్పులో సగం పంచదార అలానే బెల్లం పౌడర్ని వేసుకొని ఇందులో వేసేసుకొని కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ క్రీమ్ టెక్స్చర్ వచ్చేంత వరకు చాలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అలానే స్వీట్ అంటే ఖచ్చితంగా మనం గీ అనేది యూస్ చేస్తాం కదా. నేను ఇక్కడ కొంచెం గీని కూడా తీసుకుంటున్నాను. మళ్ళీ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని చక్కగా కొంచెం గీ అనేది అందులో యాడ్ చేసుకోవాలి. మనం ఏదైతే మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ మిశ్రమం అనేది ఈ కడాయిలో మనం వేసేసుకోవాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, నాన్ స్టిక్ కడాయి అయితే ఈ స్వీట్ చేయడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఇక్కడ స్టీల్ కడాయిని చాలా మందంగా ఉన్నదాన్ని తీసుకుంటున్నాను. మీరు ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసి మధ్య మధ్యలో చక్కగా కొంచెం కొంచెంగా నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ కంటిన్యూషన్గా కలుపుతూ తిప్పుతూనే ఉండాలండి. ఇది పుట్నాల పప్పు కాబట్టి ఈజీగా అడుగంటేస్తుంది. అందుకని నాన్ స్టిక్ ప్యాన్ అనేది మీరు ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. నేను ఇక్కడ మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా గీ యాడ్ చేసుకుంటూ సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్నానన్నమాట. మీరు కూడా అదే విధంగా చేయండి. గీ అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం వచ్చినంత కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా టెక్స్చర్ అనేది ఈ విధంగా వచ్చేంత వరకు చక్కగా దాన్ని కుక్ చేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లో వేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకుంటూ మీకు ఇష్టం వచ్చిన షేప్లో మీరు మంచిగా లడ్డూల్లాగా చేసుకోవచ్చు. అలానే లేదు అంటే హల్వాలాగా అలానే కొంచెం కొంచెంగా తినేసేయచ్చండి. కావాలంటే మీరు ఇందులో గీలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుంది. ఖచ్చితంగా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక మీకు లైక్ చేసి షేర్ చేయండి.